తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. 65 స్థానాల్లో హస్తం విజయం సాధించింది. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరు మంత్రులు కానున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో కొందరి పేర్లు తెరపైకొచ్చాయి. కుల సమీకరణల లెక్కలు బట్టి కొందరి పేర్లు సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కాంగ్రెస్ నయా కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు ఓసారి చూద్దాం. పదేండ్ల తర్వాత తొలిసారి అధికారంలోకి కాంగ్రెస్. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఫోకస్. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు? ఉమ్మడి జిల్లాలు, కుల సామాజిక వర్గాల వారీగా పదవులు. రెడ్డి సామాజిక వర్గానికి 6 మంత్రి పదవులు. బీసీ ఎస్సీలకు చెరో 3 మంత్రి పదవులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సూపర్ విక్టరీ కొట్టింది. 65 స్థానాల్లో హస్తం విజయం సాధించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో సంతోషంతో స్వీట్లు పంచుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కి రాష్ట్రంలో అధికారం దక్కింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుట ఎగురవేసింది. కాంగ్రెస్ గెలుపునకు అనేక అంశాలు తోడయ్యాయి. వాటిని పక్కన పెడితే కాంగ్రెస్ కేబినెట్ ఎలా ఉండనుంది అనేది అందరి చర్చ సాగుతోంది. కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరు మంత్రులు కానున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెరపై కొన్ని పేర్లు వినిపిస్తున్నా కుల సమీకరణల లెక్కల బట్టి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ గెలవడమే ఆలస్యం, అప్పుడే మంత్రివర్గంపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికలతో పాటుగా కుల సామాజిక వర్గాల వారీగా కొన్ని పేర్లు తెరపైకొస్తున్నాయి. మొత్తంగా మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6 స్థానాలు ఇవ్వనున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ ఎస్సీలకు చెరో 3 మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. ముస్లిం సామాజిక వర్గానికి 2 స్థానాలు, అలాగే కమ్మ, బ్రాహ్మణ, వెలమ వర్గానికి ఒక్కొక్క మంత్రి పదవులు ఇవ్వనున్నట్టుగా సమాచారం అందుతోంది.
హైదరాబాద్ జిల్లా వారీగా చూసుకుంటే నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన ఫిరోజ్ ఖాన్ కి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి వరంగల్ నుంచి 2 మహిళలకు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. అందులో సీతక్క, కొండా సురేఖ ఉంటారని సమాచారం. ఇక ఉమ్మడి ఖమ్మం నుంచి బలమైన లీడర్లుగా ఉన్న బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రి పదవులు కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం అందుతోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్తో పాటుగా జూపల్లి కృష్ణారావు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామిని కేబినెట్లోకి తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఉండగా నిజామాబాద్ నుంచి షబ్బీర్ అలీ, మెదక్ నుండి దామోదర రాజనరసింహ, మైనంపల్లి రోహితులకు కేబినెట్లో చోటు దక్కనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మంచి ముహూర్తం చూసి అట్టహాసంగా కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ ఉంటుందని, కుదిరితే మరికొంతమంది పేర్లు తెరపైకొస్తాయని హస్తం శ్రేణులు చెప్తున్నమాట.